Hello, welcome to Dynamic Programming Lecture 2. So, second video lo we will see about unbounded knapsack, and first video lo we saw about knapsack like 0 by 1 knapsack, uh, like adetla workout ayti recursion code, memoization code and tabulation code entirely complete ga chusam. So, in this video we'll look directly into the tabulation code of unbounded knapsack, like ఎట్లా వర్కౌట్ అయితే మ్యాక్సిమం స్లైట్ చేంజెస్ ఉంటుంది. సో వీ ఆల్రెడీ నో, లైక్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే knapsackలో 3 టైప్స్ ఉంటుంది: ఫ్రాక్షనల్ knapsack, 0/1 knapsack అండ్ అన్బౌండెడ్ knapsack. ఫ్రాక్షనల్ knapsackలో ఏంటంటే వీ కెన్ యాడ్, అంటే ఒక ఎలిమెంట్ని సగం చేసి కూడా మనం knapsack బ్యాగ్లో యాడ్ చేయవచ్చు. 0/1 knapsackలో ఎయిదర్ నువ్వు తీసుకోవాలి లేదా తీసుకోవద్దు, అంతే ఎలిమెంట్. అన్బౌండెడ్ knapsackలో ఒక ఎలిమెంట్ని నువ్వు మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసుకోవచ్చు, అదే అన్బౌండెడ్ knapsack. సో ఇప్పుడు లైక్ దీనిలో ఫేమస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రాడ్ కటింగ్, కాయిన్ చేంజ్. ఇప్పుడు కాయిన్ చేంజ్ అనుకోండి, ఇప్పుడు నీ దగ్గర 1 రూపీ, నీకు 5 రూపీస్ కావాలి. 5 రూపీస్ కావాలంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి? 1 5 టైమ్స్ తీసుకో, 1 2 3 4 5. 1 5 టైమ్స్ ఇచ్చినా 5 రూపీస్ వస్తాయి. 2 2లు ఒక 1 ఇచ్చినా 5 రూపీస్ వస్తాయి, లేదా ఒక 2 3 1s ఇచ్చినా 5 రూపీస్ వస్తాయి. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము 0/1 లేదా ఫ్రాక్షన్లో తీసుకుంటే ఒక 1ని ఒకటేసారి వాడచ్చు, ఇన్నిసార్లు వాడరాదు. బట్ అన్బౌండెడ్లో ఒకటే ఎలిమెంట్ని ఎన్నిసార్లు అన్నా వాడచ్చు టు రీచ్ ద వాల్యూ, లైక్ మన పర్టికులర్ వాల్యూ రీచ్ అవ్వడానికి వీ కెన్ యూస్ లైక్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడచ్చు. సో అది అన్బౌండెడ్ knapsack అడ్వాంటేజ్. అండ్ అన్బౌండెడ్ knapsackలో లైక్ దానికి దీనికి మ్యాక్సిమం డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఒక ఎలిమెంట్ మనం తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది, ఈ మన అరేలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 0 1 2 3 4. మనం థర్డ్ ఎలిమెంట్ని మనం తీసుకుంటే అది ప్రాసెస్ అయిపోదు, లైక్ నువ్వు మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకవేళ ఈ ఎలిమెంట్ని తీసుకోలేదనుకో, తీసుకోలేదంటే నువ్వు మళ్ళీ తీసుకో, ఓకేనా. సో అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోతాం, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. ఒకవేళ తీసుకుంటే వీ కెన్ మళ్ళీ లూప్ ఇక్కడే రన్ అవ్వే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మనం నెక్స్ట్ ఎలిమెంట్కి పోము. సో దట్ లైక్ అది ఒక చాలా డిఫరెన్స్ ఉంటుంది 0/1 knapsackకి అన్బౌండెడ్ knapsackకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అన్బౌండెడ్ knapsackలో ఇఫ్ యూ సీ ద కోడ్, లైక్ కోడ్ ఆల్రెడీ రాసి పెట్టాను. అరేని ఇనిషియలైజ్ చేసాం, లైక్ డీబీని ఇనిషియలైజ్ చేసాం. డీబీలో లైక్ ఈ వాల్యూస్ ఫిల్అప్ చేయాలని చెప్పాక ఫస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూస్ ఆల్రెడీ 0తో ఫిల్అప్ చేసాం, ఓకే. ఇది మన యాక్చువల్ కోడ్ పార్ట్లో కూడా లైక్ మనం వాల్యూ తీసుకుంటాం. ఒకవేళ ఆ అరే ఎలిమెంట్ మన బ్యాక్ సైజ్ జే అనేది బ్యాక్ సైజ్ కిందకి తీసుకోండి, లైక్ జేలో రన్ అయింది కాబట్టి. ఇది నేను ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, ప్రీవియస్లో చెప్పాను 0 1 2 3 4 0 1 2 3 4. ఇట్ సైడ్ అన్ని వాల్యూ లైక్ అరేని తీసుకుంటే ఇట్ సైడ్ విల్ టేక్ బ్యాక్ సైజ్. మనము అది ఇక్కడ అరేని ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ బ్యాక్ సైజ్ ఎందుకు తీసుకోవాలంటే దే ఆర్ ద చేంజింగ్ ఎలిమెంట్స్. అవి మాత్రమే చేంజ్ అవుతుంది. సో అందుకే వాటిని మనం తీసుకున్నాం. సో n+1 తీసుకొని లెస్ దెన్ జే తీసుకున్నాం. లైక్ ఇప్పుడు 1 అయితే మన బ్యాక్ సైజ్ 1 మాత్రం, 2 అంటే మన బ్యాక్ సైజ్ 2a, 3 అంటే మన బ్యాక్ సైజ్ 3a. బట్ ఇక్కడ 2 అంటే మనం ఈ అరేలో 0 1 2 ఈ 3 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, ఓకేనా. సో అది లైక్ ఒకవేళ అరే ఆఫ్ 2 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ 2 ఇట్లా అనుకో, 2 అనుకో, లైక్ ఆ డీపీలో యాడ్ అయిపోద్ది వాల్యూ. మనం ఒకవేళ తీసుకున్నాము ప్లస్ డీపీ ఆఫ్ i మైనస్ హోల్ వెయిట్, బ్యాగ్ వెయిట్. ఇది బ్యాగ్ వెయిట్ నుంచి మనం వాల్యూని మైనస్ చేసాం, ఓకేనా. అంటే ఆ ఎలిమెంట్ వాల్యూని i-1, ఆ ఎలిమెంట్ వాల్యూని మనం మైనస్ చేసాం. కానీ లైక్ సేమ్ కోడ్ 0/1 knapsackలో ఏమైందంటే dp ఆఫ్ i-1 j ఆఫ్ అరే ఆఫ్ i-1 అయింది. ఇక్కడ i-1 అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతున్నాం, బట్ ఇక్కడ i
నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాం. ఒకవేళ ప్రొసీడ్ అయినా నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాం కాబట్టి వి యూజ్ ఐ హియర్. అండ్ ఒకవేళ కన్సిడర్ చేయకపోతే మన నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, డిబి ఆఫ్ ఐ మైనస్ 1 జే. ఓకేనా, ఇది ఒకవేళ అరే ఆఫ్ ఎలిమెంట్ లెస్ దాన్ వెయిట్, మన knapsack వెయిట్ అయితే. ఒకవేళ గ్రేటర్ దాన్ వెయిట్ అయితే వీ డైరెక్ట్లీ యూస్ డిపి ఆఫ్ ఐ మైనస్ 1 జే. ఇంక్లూడ్ చేయకుండా ఫార్వర్డ్కి వచ్చేస్తాం. ఇది టాబ్యులేషన్ కోడ్ ఫర్ ఏంటిది, అన్బౌండెడ్ knapsack. సో అన్బౌండెడ్ knapsack ఏంటంటే, లైక్ లెట్ మీ సమ్మరైజ్. ఫస్ట్ డీపీని ఇనిషియలైజ్ చేయాలి. డీపీని ఇనిషియలైజ్ చేసి లైక్ ఎక్కడెక్కడ జీరో వస్తుందో జీరోని పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒకవేళ వెయిట్ అనేది తక్కువ ఉంటే, వెయిట్ అనేది knapsack వెయిట్ కన్నా తక్కువ ఉంటే వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్ టు చూజ్ అండ్ నాట్ చూజ్. దానిలో మ్యాక్స్ మనం తీసుకోవాలి. ఓకేనా, మ్యాక్స్ మనం తీసుకుంటే ఒకవేళ చూజ్ చేస్తే వాల్యూ ఆఫ్ ఐ మైనస్ 1 అంటే ఆ వాల్యూని ఐ మనం యాడ్ చేసుకొని ఆ డిపి నుంచి దాన్ని మైనస్ చేయాలి. ఓకేనా, దాని ప్రీవియస్ వాల్యూని మైనస్ చేయాలి. జే మైనస్ అరే ఆఫ్ ఐ మైనస్ 1. బట్ ఇక్కడ ఐ ఎందుకనంటే వీ హ్యావ్ ద పాసిబిలిటీ టు టేక్ అగైన్, లైక్ ఆ ఎలిమెంట్ని మళ్ళీ మనం తీసుకునే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఐ తీసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒకవేళ తీసుకోకపోతే, దీనిలోనే తీసుకోకపోతే ఏంటంటే డిపి ఆఫ్ ఐ మైనస్ 1 జే తీసుకోకపోతే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఒకవేళ లెస్ దెన్ ఇది కాకపోతే డిపి ఆఫ్ ఐ మైనస్ 1 జే. సో ప్రీవియస్గా చెప్పినట్టు ఇది మన డిపి టేబుల్ అయితే లాస్ట్ ఎలిమెంటే మన వచ్చే వాల్యూ. సో డిపి ఆఫ్ ఎన్ డబ్ల్యూ, ఇన్ దిస్ కేస్ డిపి ఆఫ్ ఎన్డబ్ల్యూఏ కదా, ఎన్డబ్ల్యూ. డిపి ఆఫ్ ఎన్డబ్ల్యూ వాల్యూ ఏదైతుందో అదే మన ప్రీవియస్ లైక్ అదే మన రిజల్ట్. ఆ వాల్యూలో ఏ ఆన్సర్ ఉంటుందో అదే మన రిజల్ట్ అయి వస్తుంది. సో ఇది అన్బౌండెడ్ knapsack. సో మనం ఏం కవర్ చేసామంటే ప్రీవియస్ వీడియోలో లైక్ knapsack అయిపోయింది, అన్బౌండెడ్ knapsack అయిపోయింది. లెట్స్ సీ LCS, లాంగెస్ట్ కామన్ సబ్సీక్వెన్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఫెబొనాచి సిరీస్. ఫెబొనాచి సిరీస్ 5 minutesలో అయిపోద్ది. అండ్ లాంగెస్ట్ కామన్ సబ్సీక్వెన్స్ ఇది కూడా చాలా సిమిలర్గా ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ మోర్ డెప్త్, లైక్ 15 ప్రాబ్లమ్స్ లాంగెస్ట్ కామన్ సబ్సీక్వెన్స్ మీద రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ 4 టాపిక్స్ అయిపోయాక మేబీ విల్ గో ఇన్ టు ద లీడ్ కోడ్ అండ్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.